ఇప్పుడు అత్యవసరంగా మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సింది ఇదే. చాలామందిలో నూనె ఎప్పుడూ అయిపోయింది. చాలామంది భక్తుల్లో నూనె అయిపోయింది. నూనె అయిపోయి దాదాపు దీపం మిణుకు కొడిగట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ప్రమిదలో దీపంలో నూనె, ప్రమిద దీపం ఉంటుంది కదండి, ప్రమిద, అందులో నూనె ఉన్నంత వరకు ఒత్తిలో నుంచి మంట అద్భుతంగా వస్తుంటుంది, వెలుగు. ఆ నూనె అయిపోయేసరికి దీనికి సరఫరా అందక బ్లూ మంట వస్తుంటుంది. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితం ఇంకా అంతకంటే దారుణంగా అయిపోయి ఉంది. ఎట్లా ఉన్నాం అంటే జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ మృతులమే అన్నట్టు ఉంది పరిస్థితి. యథార్థంగా మాట్లాడాలంటే అసలు ఇలాగ ఉన్నాం మనం అన్నది కూడా అర్థం కావట్లా. అది మోసం అంటే. అసలు మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోయాం, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయాం అన్న సంగతే మనకు అర్థం కాకుండా పడుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోతే ఏం జరుగుద్దో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయినప్పుడు, ఆత్మ అభిషేకం తరిగిపోయినప్పుడు ప్రార్థన పట్ల ఆసక్తి తరిగిపోతుంది. దేవునితో మాట్లాడబుద్ధి కాదు, ఇది జబ్బు లక్షణం, వ్యాధి లక్షణం. దేవుని మాట ఇంపుగా అనిపించదు, దేవునితో సమయం గడుపుదామని అనిపించదు. ఇక లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ వ్యామోహం కలిగి ఆ వ్యవహారాల మీద మునిగి తేలుతూ ఉంటాం. వాక్యం పట్ల వేద గమ పఠనము కాదు అది అన్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే నీ ధ్యానం కూడా ధ్యానం కాదరా, నీ వాక్యం పట్ల ఆసక్తి పుట్టదు. వాక్యం ఒకవేళ చదివినా అది ఆచారంగా ఉంటుందే తప్ప సరిగ్గా నువ్వు దాన్ని ప్రత్యక్షత పొందలేవు, దానిలో రుచిని పొందలేవు. అంటే వాక్య ఆసక్తి తగ్గిపోతుంది. ఒకవేళ చదివినా ఏం అర్థం కాదు, ప్రత్యక్షత దొరకదు. 2, 3 ఆత్మీయ జీవితం ఎండిన స్థితికి దిగజారిపోయింది. ఆత్మచేత నింపబడి ఆత్మ ప్రభావంతో ఆత్మ పూర్ణులమై పరిశుద్ధాత్మ పులకింతలో మనం ఉంటే పాట మారిపోద్ది. వెగటు గలిగే ఈ లోకమేగా, ఆశ గలిగే నీతో నుండగా. చూడండి, ఆత్మపూర్ణులై ఉన్న వాళ్ళకి లోకం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మైండ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్దాం, ఆయన సన్నిధిలో గడుపుదాం, ఆయన మందిరంలో గడుపుదాం అని ఆ మందిరాన్ని ప్రేమిస్తూ, సన్నిధిని ప్రేమిస్తూ, సహవాసాన్ని ప్రేమిస్తూ ఈ తపంలో ఉంటారు. వెగటు గలిగే ఈ లోకమేగా, యుగ యుగములు నీతో నుండగా. వెగటు గలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. అభిషేకం తరుగు అడిపోతే, ఆత్మను కోల్పోతే ఆశ గలిగే ఈ లోకమేగా అని పాడుకోవాల్సి వస్తుంది. వెగటు గలిగే నీతో నుండగా. జస్ట్ పదాలు మారిపోతాయి.
పిచ్చి గలిగే ఈ లోకమేగా, విరక్తి పుట్టే నీతో నుండగా. ఇట్లా వస్తుంది పాట. అభిషేకం సరిగా అయిపోయిన వాళ్ళ బతుకులు ఇట్ట అయిపోతాయి. ఆసక్తి ఉండదు, దేవాసక్తి ఉండదు, సన్నిధిని ప్రేమించే మనసు పోతుంది. గుర్తుపెట్టుకో, లక్షణాలు, జబ్బు లక్షణాలు చెప్తా. నీ దగ్గర ఉంటే నీకు రోగం వచ్చినట్టే, అంటే అభిషేకం పోయినట్టే. చూసుకో, ఆత్మ పోయినట్టు కదా, అభిషేకం పోయినట్టు. ప్రార్థన పట్ల ఆసక్తి తరుగుబడిపోతుంది. దేవునితో మాట్లాడటం అభిషేకింపబడిన భక్తునికి, పరిశుద్ధాత్మ పూర్ణుడైన భక్తునికి చాలా ఇష్టమైన విషయం అయితే, అభిషేకాన్ని కోల్పోయిన వారికి ప్రార్థన పట్ల, అంటే దేవునితో మాట్లాడటం అనేది అంత ఇష్టం అనిపించదు. జ్వరం వచ్చినోడు చూసారా, ఏం తినబుద్ధి కాదు. నోరు చేదుగా ఉందమ్మా, నోరు చేదుగా ఉందమ్మా అంటే, తిన్నానా, ఒక ఇడ్లీ తినరా, నాకు వద్దమ్మా, వాంతి వస్తుందా. ఏం లక్షణం అది? రోగ లక్షణం, జ్వరం లక్షణం. ఎలర్జీ వస్తే ఏముంటుంది? ఈ ఊరక ఎట్లా అంటున్నాడంటే అర్థమైంది, వీడికి ఏమొచ్చిందని. రోగ లక్షణం. అట్లాగే మనకున్న లక్షణాలను బట్టి ఏ రోగం వచ్చిందో మనం చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పరవశం, వాళ్ళ ఆనందం, వాళ్ళ తన్మయత్వం డిఫరెంట్. ఆత్మపూర్ణులైన వాళ్ళ ఆలోచన విధానమే వేరు. ఆత్మ సంబంధమైన పరవశంలో ఉంటారు. నోరు తెరిచి పాడినా, మాట్లాడినా, కీర్తించినా ప్రభువునే. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా తలంపులంతా ఆయనే. కాస్త ఈ లోకం మజాగా ఉంది, కాస్త చూడంటే ఒరే తీరా బాబా నాకెందుకు, కాస్త ఈ మ్యాటర్ చూడు, ఇదేదో కొంచెం నవ్వు పుట్టించేటట్టుంది, అరే పోరా స్వామి నాకొద్దు బాబు, కాస్త ఈ సినిమా చూడు భలే బాగుంది, నాకు వద్దురా నాయన, ఈ సీరియల్ చూడు అసలు అచ్చం నీ స్టోరీ, నా స్టోరీ లేదు నీ తలకాలి, ఏం తెలుసురా నీకు నా స్టోరీ. పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు దేవుని సంబంధమైన భారముతో, ఇష్టముతో, ఆసక్తితో మునిగి తేలుతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక పరవశంలో ఉంటారు ఆత్మపూర్ణులు. ఆ పులకింత వేరు, ఆ తన్మయం వేరు, ఆ స్పర్శే వేరు. ఆ వ్యక్తులతో కలిసి మాట్లాడిన మనకే అది టచ్ అవుద్ది. ఆ పాట విన్నా, ఆ మాట విన్నా, ఆ మనిషిని సమీపించినా ఆ స్పర్శ మనకు కూడా అర్థమైద్ది. వారు ఏ ఆత్మను పొందుకొని ఉన్నారో చెప్తున్నాగా, వారు ఏ ఆత్మను కలిగి ఉన్నారో ఆ మనిషిని స్పర్శ అర్థమైపోద్ది మనకి. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన పాయింట్ ఇది. చాలామందికి రోగ లక్షణాలు చాలా బయటపడ్డాయి. పరిశుద్ధాత్మ మనల్ని దేవునితో సంభాషించడానికి నడిపిస్తాడు. ఒక ఆయన చూపిస్తా. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు ఎవరండి? జగన్మోహన్ గారు. ఒక రాజ్యానికి రాజు అయిన వానికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్ని శాఖలు ఉన్నాయి? విద్యాశాఖ, వైద్య శాఖ, విద్యా వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ, భారీ నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, అటవీ శాఖ, పౌర సరఫరా శాఖ. చెప్పండి ఇంకెన్ని శాఖలు ఉన్నాయి చెప్పండి. పోలీస్ శాఖ, ఆర్థిక శాఖ, సమాచార శాఖ, బోల్డ్ అన్ని శాఖలు వస్తాయి. వాణిజ్య శాఖ. చెప్పండి ఇన్ని శాఖలు, ఆ శాఖల్లో వచ్చేటువంటి సమాచారాలు, వాటికి పరిష్కారాలు. అవునా? చల్లని ఏసీ గదిలో ఉండటం ఒక్కటే తప్ప
లోపల నుంచి భయంకరమైన ఉష్ణం పుడుతుంది, వేడి. ముఖ్యంగా తలకాయలోంచి ఇంకా ఎక్కువ హీట్ వస్తుంది అన్నమాట. ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సాయంత్రం నిద్రలోనికి వెళ్ళేంతవరకు ఈ మధ్యలో పాపం ప్రతి గంట ప్రతి నిమిషము ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పదవి 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి 10 నిమిషాలు అతనికి విలువైందే. గ్యాప్ లేకుండా కష్టపడాల్సిందే, అవునా కాదా? ఎప్పుడన్నా ఒక పూట గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. కనీసం భార్య బిడ్డలు తీసుకుని అట్లా సరదాగా ఏదన్నా వెళ్ళినా కూడా అక్కడ కూడా ఫోన్లు, అక్కడ కూడా మంతనాలు. ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఆయన ఏదో సమస్య, పదవి వచ్చిన తర్వాత ఏదో సమస్యలో ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చేసరికి అది గవర్నమెంట్ మారిపోయింది. అంటే జాగ్రత్తగా కాచుకుంటూ ఉంటారు. రాజ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు, ఈ శాఖల్ని నిర్లక్ష్యం చేయకూడదు, ప్రజల బాగోగులు విస్మరించకూడదు. ఇందులో మళ్ళా ఎక్కడన్నా ఉపద్రవాలు వచ్చినా, పంటలు ముంపు గురైనా, ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరిగినా అప్పుడు అక్కడక్కడ స్పాట్ వెళ్ళిపోయి అక్కడ విజిట్ చేసి వాళ్ళని పరామర్శించి చేయాలి. ముఖ్యమంత్రి ఖాళీ ఉంటుందా? నాకు చెప్పండి, ఉంటుందా? ఆయన చేసేది ఏముంది, ఫ్రీయేగా, ఎప్పుడు ఖాళీయేగా అంటారా? నన్ను కూడా చాలామంది అంతే అనుకుంటారు. ఏందమ్మా, శుక్రవారం ఓ ప్రసంగం, బుధవారం ఓ ప్రసంగం, ఆదివారం ఓ 2, 4గా, ఇంకా మిగిలిన రోజులంతా ఏం చేస్తాడు ఏంది అంటారు. రా నామిడి తిరుగు, మెంటల్ హాస్పిటల్లో చేరతావు. పిచ్చి ఎక్కకపోతే అప్పుడు అడుగు మళ్ళీ. అవునా? బిజీ 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 బిజీ. ఎటు గదిలో మంది మార్బలం, ముందు ఒక 10 బళ్ళు, వెనక ఒక 10 బళ్ళు అన్నట్టు. పాపం ఏమి స్నానం చేసుకుంటారో, ఏమి టిఫిన్ చేస్తారో, బయటకు వస్తారు, ఇక తిరుగుడు. అది కూడా అవకాశం లేకపోతే పొద్దున్నే ఒక దగ్గర టిఫిను, ఒక దగ్గర లంచ్, ఒక దగ్గర డిన్నర్ అన్నట్టు అవుతుంది. ఇది ఒక రాజు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బ్రతుకు. ఇంకా ఇబ్బంది రాజు జీవితం. రాజుకి రాజ్యంలోని బాధ్యతలే కాక శత్రువుల నుండి తప్పించుకోవటానికి మెళకువలు కావాలి ఎప్పటికప్పుడు. కానీ విచిత్రం చెప్పనా, పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని యుద్ధాలు చేసి విజయం సాధించి దేవుని కొరకు నిలబడిన భక్త దావీదు ఒక డేకొచ్చి 10 సార్లు దేవునితో గడిపాడు. ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం. 10 సార్లు చూసుకో. మళ్ళీ మనం ఎగిరెగిరి చేసిన 3 రోజులు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయం. మళ్ళీ నేను చెప్పింది బైబిల్లో చూపిస్తా. 119వ కీర్తన 161 చదువు. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. అద్దుగా అక్కడ అండర్లైన్ చేయి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటే అర్థమైందండి. 7 సార్లు అంటే అబ్బాయి లెక్క రాసుకో. దేవా నీ ధర్మశాస్త్రమును బట్టి స్తోత్రం, ఒకటి రాసావా? దేవా నీ ధర్మశాస్త్రమును బట్టి స్తోత్రం, 2. మనోళ్ళు కానీ దేవుడు కార్యం చేసినందుకు స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం 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 స్తోత్రం. శృతుల్లో స్తోత్రం చెప్పినట్టు దేవుడు మన ప్రార్థన విన్నందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక చాలే. అట్లా రోజుకి 7 సార్లు, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్య గ్యాపుల్లో ఒకసారి అట్లా చెప్పుంటాడా? నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతించుచున్నానంటే అర్థం ఏంటో తెలుసా? 7 times. ఓన్లీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కనీసం ½ అన్ అవర్ తీసుకోండి
రోజుకి 7 సార్లు 7 అరగంటలు ఎంత? అరగంటతో ఆగేవాడు దావీదు. ఆ తంతుల సితారా తీసుకొని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఇవి వాయిస్తూ పాడుతూ ఉంటే అరగంట ఆగిపోయే భక్తుడు ఆ దావీదు. చెప్పండి, అరగంట లాగేవాడా? ఆయనకు తృప్తి. నా ప్రసంగం లాగుంటుంది ఆయన ఆరాధన కూడా. మనసు బాగుంటే 2 గంటల 45 నిమిషాలు 3 గంటలు ఉంటుంది. మనసులో చిరాకుండి ఎక్కువ చెప్పబుద్ధిగా నడిపింపు రాకపోతే, లేకపోతే ఎక్కువ అంతకు మించి ఎక్కువ నడిపింపు నాకు లేకపోతే 45 నిమిషాలైనా సరే ముగిస్తా. అప్పుడు మనోళ్ళు ఎంత ఆనందపడతారో, అందరి ముఖాలు వెళ్ళిపోతుంటాయి. అసలు నిజమేనా ఇది? దర్శనం వచ్చిందా నాకు? నిజమేనా? చాలామంది ఏంది 45 నిమిషాల్లో కోట ముగించడం ఏంది అసలు? వాట్ ఈస్ దిస్? పక్కన వాళ్ళు చెప్తారు వంకాయ పులుసు. నిజమే, నిజమే, ఇది నిజమే, కల కాదు. ముగించాడు. దావీదు ఆరాధన మొదలు పెడితే, దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే ఆగుతాడా? 7 మార్లు దినమునకు నిన్ను స్తుతిస్తున్న నీ ధర్మశాస్త్రాన్ని బట్టి, నీ న్యాయ విధులను బట్టి అన్నాడు. అంటే ఒక రోజుకి 7 సార్లు బైబిల్ చదివాడు. అంటే అప్పుడున్న ధర్మశాస్త్రాన్ని 7 సార్లు చదివిన ప్రతిసారి దేవుణ్ణి స్తుతించాడట. మ్యూజిక్ ప్లే చేసుకుంటూ దేవుణ్ణి మహింపరిచాడు. ఎందుకు అసలు? ఎట్లా సాధ్యం అంటే కృతజ్ఞత. గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం ఎక్కించాడు నన్ను. పెద్దన్న చెప్పి, చిన్నన్న చెప్పి, 3 అన్న చెప్పి, 4 అన్న చెప్పి, 5 అన్న చెప్పి, 6 అన్న చెప్పి, అమ్మ చెప్పి, నాన్న చెప్పి, అందరికీ దాసుడిని. ఎవరు ఏది చెప్తే అది చేయాలి. ఇప్పుడు ఏలికనయ్యాను. అందరూ నా మాట కోసం గడగడలాడుతున్నారు. నేను ఏది చెబితే అది చేయటానికి కుప్పలు తెప్పలుగా మనుషుల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన కృప గదు ఇది, ఆయన దానం గదు, ఆయన దయ గదు. మరి ఇంత నా చేతికి అప్పగించిన దేవుణ్ణి మయంపరచడం కంటే నాకు ఇంకో గొప్ప సంగతి ఏంది? కాబట్టి ఆయనే ముఖ్యం. ఆయన ధ్యానమే ముఖ్యం, ఆయన గానమే ముఖ్యం. ఆయనే కదా నన్ను ఇంతవాణి చేసింది. ఇంకా ఆయనకంటే ఎక్కువే ఉంది. హల్లెలూయా. రోజుకి ఎన్నిసార్లు ధ్యానం చేయటం, వాక్యం చదవటం, స్తుతించటం. 3 సార్లు ప్రార్థన. మళ్ళా యూదుల ఆచారం ప్రకారం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువు తల్లి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమును తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. రోజుకి ఎన్నిసార్లు తింటాం మనం? అమ్మా, పొద్దున, మధ్యాహ్నం, ఉదయకాలపు నైవేద్యం, మధ్యాహ్న కాలపు నైవేద్యం, అస్తమయపు సాయంకాలపు నైవేద్యం అన్నట్టు. యూదుల ఆచారంలో కనీసం దినమునకు 3 ప్రార్థన చేసేవాళ్ళు. ఈ ప్రార్థనా కాలాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అపోస్తల కార్యం 3:1 చూస్తే పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున అంటాడు. ఇక ప్రొద్దున్నే ఒకటి వేసుకోండి, మధ్యాహ్నం 3 ఒకటి వేసుకోండి, సాయంత్రం ఒకటి వేసుకోండి, అయిపోయిందా? 3. ఈ 3 కాలాల ప్రకారం దానియేలు బబులోన్లో ప్రార్థన చేశాడు దినమునకు 3 మార్లు. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు అంటే వాళ్ళ క్రమం కదా అది. మరి దావీదు చేయడా? సో దానియేలు క్రమం ప్రకారం కనీసం రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటే 7 సార్లు వాక్య ధ్యానం చేసి స్తుతిస్తే ఇప్పుడు మొత్తం గంటలు ఏందో నాకు చెప్పండి. అసలు ఎట్లా సాధ్యమండి? ఒక రాజు అనేవాడికి ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ఎన్ని మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. పాస్టర్లు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇది. దైవజనులు కూడా గుర్తుపట్టాలా. చూడండి, 10 సార్లు దేవుడితో గడపటమా రోజుకి? మరి రాజ్య భారాలు ఎప్పుడు చక్కబెట్టాడు? యుద్ధాలు ఎక్కడ చేశాడు?
అసలు ఎట్లా జరిగింది అంటే అన్నీ అయ్యే జరిగిపోయినాయి. దావీదు మాత్రం రోజుకి 10 సార్లు దేవునితో గడిపాడు. అభిషేకంతో నింపబడి ఆత్మపూర్ణుడైన వాడు రాజ్యంలో కూర్చొని రాజుగా అయితే ఉన్నాడు, కానీ తన హృదయ సింహాసనం మీద దేవునినే రాజుగా చేసుకొని ఆయన ఆరాధించుకోవటంలోనే పరవశంలోనే మునిగిపోయాడు. ఎప్పుడైతే ఇది తరిగిపోవటం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా ఉదాసీనత వచ్చేసింది దావీదుకి. చిన్నగా వెనక్కి జారటం మొదలుపెట్టాడు. ఒక రాజుకి ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది, ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, అన్నీ పక్కన పెట్టి దేవునితో గడిపిన వాడు సమూయేలు 2వ గ్రంథంలోకి వచ్చేసి 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదవగలిగితే విచిత్రమైన మాటలు రాస్తున్నాయి చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా ఒక్క నిమిషం ఆగండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు పోవు టైం, వసంతకాలమున రాజులు యుద్ధానికి పోయే టైం. మరి ఈయనెవరు? ఈయన పోయాడా? మిగిలిన వాళ్ళని పంపించాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? ఉదయకాల ప్రార్థన చేశాడో లేదో, 7 మార్లు స్తుతించాడో లేదో అవన్నీ పక్కన పెడితే ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుంచి లేచాడు అంటే ఎప్పుడు పండుకొని ఉంటాడు? అనయ్య మధ్యాహ్నం ప్రార్థన 3 ప్రార్థన ఉంటుంది కదా, 3 ప్రార్థన చేసుకొని 4 పండుకొని ఉంటాడు అన్నయ్య. మనమా అయింది గంట ప్రార్థన చేయడానికి? దావీదు అతను గంట అరగంటోడు కాదు, మనం టైం పెట్టుకుంటాం. టైం వాకింగ్ కూడా అంతే. నేను రోజుకు ఒక అధ్యాయం చదువుతాను అన్నయ్య. ఇంకొక అధ్యాయం చదివితే అమ్మో కరిగిపోను. రోజుకు ఒక అధ్యాయం. అరగంట ప్రార్థనలో ఉంటాను అన్నయ్య. అరగంట పోన్లే తెల్లే బంగారు తెల్ల అరగంట అన్నాను. ఇంకొకడు ఉంటాడు మరి 5 నిమిషాలు కూడా చేయడు. మిమ్మల్ని కాదులే, 5 నిమిషాలు కూడా చేయనోడు ఉంటాడు ఒక్కొక్కడు మహాభక్తుడు. మిమ్మల్ని కాదులే, చేయని వాళ్ళనే. దావీదు అట్లా కాదు. దావీదు టైం పెట్టుకొని అరగంట గంట 30 గంట కాదు. తృప్తిగా ప్రార్థిస్తాడు, తృప్తిగా ఆరాధిస్తాడు, తృప్తిగా ధ్యానిస్తాడు. నా ధ్యానము నీ దృష్టికి ఇంపైనదిగా ఉండనిమ్మని ప్రార్థన చేసినాడు. బాగా వినండి, సీరియస్ మ్యాటర్ ఇది. సరిగ్గా వెనకపోయారా మీరే నష్టపోతారు, నేను కాదు. నాకు బల్బు వెలిగింది, నేను మీకు చెబుతున్నా. అది మీకు కూడా వెలిగితే బతికిపోతారు. ఏముందిలే అనుకుంటే మీ కర్మ. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా. 3ంటికి ప్రార్థన చేస్తే 3ంటికి మొదలు పెడితే ఎన్నింటికి అయిపోయింది? కనీసం 1 గంటన్నర వేసుకుందాం. 4:30కి పండుకుంటే అటు మేసులు ఇటు మేసులు నిద్ర పట్టేది ఎప్పుడు? తిరిగి లేచేది ఎప్పటికైద్ది? 4:30కి వెళ్ళి పడక మీదకి వెళ్తే ప్రొద్దుగుంకు వెళ్ళేప్పుడు 6 గంటలు. 6 గంటలకు లేచి ఉంటాడా? గంటన్నరలో. రాజు పండుకుంటే గంటన్నరలో లెగుస్తాడా? ఎవడో సప్పుడు చేయడానికి లేదు. వింజామరలు తీసుకొని విసురుతూ ఉంటారు. కాళ్ళు వచ్చేవాళ్ళు, ఏళ్ళు లాగేవాళ్ళు, బోల్డ్ అంత సర్వీస్ ఉంటుంది. స్తోత్రం. 1 గంట 30 గంటలు లెగుతాడా? కానీ ఇక్కడ ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచాడు అని ఉంది. మొదటి తప్పు, యుద్ధానికి వెళ్ళలేదు. 2వ తప్పు, ఎప్పుడు పండుకున్నాడో తెలుసా? మధ్యాహ్నం లంచ్ అయిపోగానే పడకెక్కాడు. పడకెక్కి మధ్యాహ్న కాలపు ప్రార్థనా కాలాన్ని దాటేశాడు. పడకలోనే ప్రొద్దుగుంకింది, చీకట పడుతుంది, అప్పుడు లేచాడు. పూర్తిగా పొద్దుగొంకలేదు. ఇక సూర్యుడు వాలిపోతున్నాడు. ఆ టైంలో లేచి ఎన్నింటికి? ఆ జాములు లేచాను. అరే ఏంటి నేను 3ంటికి ప్రార్థన చేయలేదు, ప్రార్థన కొట్టాను, ఏంది అసలు స్తుతి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది అప్పుడన్నా పరిగెత్తొద్దు. స్తోత్రం ప్రభా క్షమించని. రాజుగారు కదా అడిగేవాడేవాడు, చెప్పేవాడేవాడు.
హలో, పాస్టర్ గారిని కూడా అడిగేవాడేవాడు, చెప్పేవాడేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. మాట్లాడే పని లేదు. పాస్టర్ గారిని ఎవడు కలిస్తే నేను దేవునితో కనెక్ట్ అయి ఉంటాను, మీకేం తెలుసు మీ బంధ అంటాడు. శుభ్రంగా తిని నిద్రపోయి చెప్పలే. సరే, మీ సంగతి తీసుకోండి. ఎవరి భక్తి సాధనకు వాళ్ళే రాజులు, వాళ్ళే రాణులు. మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు? క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు? గద్దించేవాళ్ళు ఎవరో? ఇవాళ ప్రార్థన చేసావా? నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? వాక్యం చదివావా? చదవలేదు. ఎందుకు చదవలేదు అనేవాళ్ళు ఎవరున్నారు? అంత దమ్మే మనల్ని అని బతకడానికేనా? దేవునికి మహిమ. అడిగేవాళ్ళు ఎవరు మనల్ని? దావీదుని అడిగేవాడు ఎవడు? 6ంటికి లేచావు, పొద్దుపోయింది నాకు లేచావు. అప్పుడన్నా నువ్వే రాసావుగా దేవుని మహిమలను గురించి రకరకాలుగా. అప్పుడన్నా నువ్వు మిద్దె మీద ఉన్నావు, పైన ఉన్నావు. దేవుడిని తలంచుకుని, దేవా తేడాబడ్డానయ్యా క్షమించు అని బిరబిరా వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆరాధించొద్దు, సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించొద్దు, లేదా ప్రార్థన గదిలోకి వెళ్ళి మొర్రపెట్టొద్దు. చూడండి, ఒక్క తప్పు దగ్గర మనం చిక్కితే సైతానుగాడు ఇంకా 100 తప్పులు మన చేత చేపిస్తాడు. ఏ ఆత్మీయ బిడ్డైనా, ఏ ఆత్మీయ జీవైనా ఒకేసారి పడిపోరు. ఆత్మీయ జీవితంలో క్రమక్రమంగా దిగజారిపోతూ ఉంటారు. మనకు అర్థం కాకుండా దెబ్బతింటాం. మనం ఒక క్రమాన్ని పెట్టుకొని ఆ క్రమాన్ని అనుసరించి మనం భక్తి సాధన మొదలుపెట్టిన తర్వాత రోజుకి నేను 4 సార్లు దేవునితో గడపాలి అనుకున్నా. ఒకరోజు 4 సార్లు కలదు కానీ 3 సార్లు అయింది, 4వసారి మిస్ అయింది. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఏముందలే, ఒక్కరోజేగా, ఈ ఒక్క పొట్టేగా, ఏముందలే అనుకుంటాం. అక్కడ చిక్కిద్ది సైతాను గాడికి. నీ దగ్గర కూడా ఏముందిలే రోగం ఉందా? చాలు నాకు. ఆ రోగం పేరేంది? ఏముందలే. రోగం పేరు ఏంటిది? ఏముందలే. అది ఒక పూటకి ఈ పూటేగా, 2 రోజులకి మళ్ళీ అంతే చేస్తావు, మళ్ళీ ఏముందిలే. చివరికి 4 సార్లు పోయి 2 సార్లు అయింది ఏముందిలే. 2-3 గంటలు దేవునితో గడిపేది పోయి గంటకు వస్తావు, ఏముందిలే. గంట గడిపేది పోయి అరగంటకు వస్తావు, ఏముందిలే. ఒకరోజు అసలు ప్రార్థన కొట్టేస్తావు, ఏముందిలే. నువ్వు ఏముందిలే అన్న ప్రతిసారి ఒక మెట్టు దిగిపోతున్నావు నువ్వు. ఇది ఇక్కడ పాయింట్. అంటే దేవునితో గడపటం, దేవుని విషయాలు నీకంత సీరియస్ కావటం లేదు అంటే చల్లార్చాడు వాడు నిన్ను. ఒక్కసారిగా పడిపోం. క్రమక్రమంగా సీరియస్నెస్ మిస్ అయితే డేంజర్. అక్కడే వాడికి దొరికేది. మనం ఒక మాట అనుకున్నప్పుడు ఆ మాట ప్రకారం అలా కొనసాగాలి. ఈ ఏముందిలే అనే రోగం ఉంది చూశారు, కొంప ముంచిద్ది. నువ్వు ఎక్కడన్నా ఏముందిలే అనుకో. ఫ్రెండ్తో ఈరోజు కలుస్తానన్నావు, కలవలేకపోయినావు, ఏముందిలే అను, ఓకే, 100కు 100 మార్కులు వేస్తాను నీకు. ఓ దగ్గరకు వస్తానన్నావు, వెళ్ళలేకపోయావు, ఏముందిలే, పర్వాలేదు. ఏముందిలే రోగం లోకం విషయంలో పనికొచ్చింది. దేవుని దగ్గర ఏముందిలే అంటే ఇంకా ఏమి ఉండదని చెబుతున్నాను నేను. ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం దెబ్బతిన్నాం, క్రమక్రమంగా దిగిపోతాం. చివరికి మనం పూర్తిగా ఆత్మీయతలో చచ్చామన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆచారం ఒకటి ఉండలా, ఆదివారం బైబిల్ సంఖ్యలో పెట్టుకొని రావటం. ఆచారం ఒకటి ఉంది కదా, ఆదివారం సన్నిధికి రావటం. ఈ ఆచారం మనం సత్యామో బతికామో కూడా మనకు అర్థం కానీదు. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ పూర్ణులమై ఆత్మలో మండుతూ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఉన్నామా, లేకపోతే ఎండిపోయి ఉన్నామా అన్నది కూడా అర్థం కాదు. ఆదివారం కోటానికి వెళ్ళాగా, ఇవాళ పోయి వెళ్ళే, శుక్రవారం కూడా పోతున్నాయి ఈ మధ్య. ప్లీజ్ దయచేసి ఇది మర్చిపోకూడదు. ఇది సేవకుడైన విశ్వాస ఎవరైనా సరే అత్యవసరమైన విషయం. ప్రార్థన పట్ల వెగటు వచ్చేస్తుంది, లోకం దగ్గర అవుతూ ఉంటుంది. ఒక్కసారి తెచ్చిపెట్టాడు లోకన్నాడు, కొంచెం చూపిస్తుంటాడు. పెద్ద కుట్ర జరిగిద్ది మన ఆత్మీయ జీవితం పతనం చేసేదాని దగ్గర. పెద్ద కుట్ర, దయ్యాలు, దురాత్మలండి. ఒక్కసారి నాశనం చేయవు, మెల్లమెల్లగా విషం ఎక్కించినట్టు ఎక్కిస్తాయి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయటానికి.
కొద్దిగా ఒకేసారి కనెక్ట్ అవ్వం కదా, కొద్దిగా కనెక్ట్ చేసుకొని చివరికి లోకం వైపు తిప్పి ఆ అభిషేకం అంతా తరిగిపోయి జీవశ్చవాల్లాగా మనం మారిపోయేటట్టు కుట్ర జరిగిద్ది. దీన్ని గుర్తుపట్టలేని ఆత్మీయ నాయకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా దెబ్బతింటారు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నన్ను నేను నలగొట్టుకొని నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. వాడు తీసుకొచ్చే ఆ మాయోపాయాలన్నిటికీ సపోర్ట్ చేసేది మన పనికి మాలిన శరీరం. ఈ శరీరాన్ని లోబర్చుకొని ఆత్మను పరిశుద్ధాత్మ చేత బలపరుచుకొని పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండి ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. గట్టిగా. కానీ ఏం జరిగేది? ఆత్మీయ జీవితంలో దిగజారి ఆత్మ అభిషేకాన్ని కోల్పోయి శరీరం బలపడిపోయి శారీరక వ్యామోహాల మీద పిచ్చి ఎక్కువైపోయి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి, చూసుకోండి మీ ఆత్మీయ జీవితం మీరే చూసుకోండి ఒకసారి. ఎవరికాళ్ళు చూసుకోండి, ఎవరికాళ్ళు సేవకులు, విశ్వాసులు అందరూ చూసుకోండి. నేను ముందే చెప్పా, మీరు ఎండిపోయి ఉన్నారో పండిపోయి ఉన్నారో నాకు తెలుసు అని. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి ఆత్మ తీవ్రత కలిగిన స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు, నీ భక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకో. ప్రార్థన పట్ల ఆసక్తి కలుగుతుందా? ఇంకా దేవునితో మాట్లాడుకోవడానికి నీ హృదయంలో తపనగా ఉందా? అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు. వాక్యాసక్తి కలిగి ఉన్నావా? ఇంకా దేవుని మాటలు వినగోరి బైబిల్ గ్రంథాన్ని పదే ధ్యానింప ఆశిస్తున్నావా? అట్లయితే నువ్వు లైన్లోనే ఉన్నావు. పరిశుద్ధాత్మ కలిగించే కార్యాలు దేవునితో మాట్లాడటకు మనల్ని రేపుతూ ఉంటాడు. ఆత్మ బలంతో నింపబడి ఉన్నవాడు దేవునితో అనుసంధానమై ఉండటానికి ఇష్టపడతాడు. లోకం దగ్గరకు వస్తే నాకెందుకు రా బాబా పో అంటాడు. ప్రార్థన జీవితం చల్లారిద్ది, ఇంట్రెస్ట్ పోయిద్ది. వాక్యం చదువు బుద్ధి కాదు, వినబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ పోయిద్ది. 2, మూడవది దేవుని కొరకు పని చేయాలన్న ఆశ చచ్చిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చి దేవుని కొరకు పరిగెత్తితే ఏమొస్తుందిలే కానీ కొద్ది గొప్ప సేవ చేశాం కదా, కొద్ది గొప్ప నేను కూడా 4 ఆత్మలు సంపాదించాను కదా, పావాల 4 డబ్బులు వెనకేసుకుందామన్న మైండ్ వచ్చింది. ఇక లోకాన్ని సంపాదిద్దామన్న రంది పుట్టిస్తాడు వాడు. అవసరం ఉంటే 4 డబ్బులు వచ్చేటట్టు కూడా చేస్తాడు వాడు. వీటిని చూసుకొని ఇంకా 4 రూపాయలు వెనకేసుకోని, ఇంకా 4 వచ్చేటట్టు చేస్తే ఈ 4 చూసుకుని ఇంకా 4 వెనకేసుకోని మైండ్ ఇటు తిప్పుతాడు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉంటే లోకం వైపు దృష్టి లేకుండా దేవుని ఆత్మ పూర్ణుడవై దేవుని పని మీద దృష్టి పెడితే 4 ఆత్మలు వెనకేసే పనిలో ఉంటావు, కానీ 4 రూపాయలు వెనక ఆలోచన ఉండదు నీకు. అందుకని 4 రూపాయల మీదకి నీ మైండ్ తిప్పుతాడు. మీరు ఆలోచించుకోండి. ఆత్మ ఐక్యతలోకి నడిపిస్తాడు. ఈ అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం చెప్పనా, అనైక్యతకి ఇష్టపడతారు. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అది ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. సహించరో, క్షమించరో, ప్రేమించరో, ఐక్యత కోల్పోతారు. ఒకరి మీద ఒకరు విషం జిమ్ముతూ ఉంటారు. ఇది అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం. అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం సహనం ఉండదు, క్షమాగుణం ఉండదు, ప్రేమ ఉండదు, చల్లారిపోయింది. నాకేం తెలుసు ఆడుంది. మరి ఆత్మ కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మ ఐక్యత పరుస్తాడు దేవుని పిల్లల్ని. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ
అభిషేకం ఉండాలని దేవుడు కోరుకున్నాడు, శాశ్వత జీవం ఉండాలని కోరుకున్నాడు. ఉంటుంది అంతే. ఎక్కడ? ఐక్యత ఉన్న దగ్గర. ఐక్యతకు పరిశుద్ధాత్మ నడిపిస్తే ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని విరజిమ్మటానికి ఏది నడిపిస్తుంది? ఏది నడిపిస్తుంది? దేని చేత నడిపించబడుతున్నావు? ఏ ఆత్మ పని చేస్తుంది? అందరూ ఆలోచించాలి కదా. అనైక్యతకి తీసుకెళ్తుందంటే దైవ జనాంగాన్ని సైతం ఐక్యత కలిగించే మాట కాకుండా అనైక్యతకు తీసుకొచ్చే విధంగా ఒక మాట వెల్లడవుతుందంటే దయ్యం పనది. ఆ మాటను నమ్మి దానికి లోబడ్డ సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులు ఎవరైనా ఐక్యతను కోల్పోయి అనైక్యతను ఇష్టపడుతున్నారంటే వాళ్ళు దేవుని ఆత్మ కాదు, దయ్యపాత్మ చేత శోధింపబడుతున్నట్లే. చాలా మెళకువగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఓర్పు సహనం ఇచ్చి ప్రేమను కలిగించి ఐక్యత తీసుకొస్తాడు. పోన్లే అనుకునేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ. మూడు చెప్పా. ప్రార్థనకు రేపుతాడు పరిశుద్ధాత్మ. అభిషిక్తులు ఆత్మపూర్ణులైన వారు ప్రార్థనకు రేపడతారు, ధ్యానానికి రేపడతారు, ఐక్యతకి ఇష్టపడతారు. 4వది సేవకు రేపబడతారు. అపోస్తల కార్యం 17 ఇంటికి పోయినా చూసుకోండి. పౌలు ఆత్మ ఏథెన్సు విగ్రహములతో నిండి ఉండుట చూచి పరితాపం పట్టలేకపోయాను అని ఉంది. అక్కడ ఆత్మలు నశించిపోతుంటే వాళ్ళ విషయంలో ఒక భారం, ఒక ఆవేదన. అయ్యో దేవా, ఆత్మ పరితాపం. ఈరోజు ఎంతోమంది ఆత్మలు నాశనం అయిపోతుంటే ఇంత ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావంటే ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నావు? ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉన్నావు? నీకు ఇంత స్పర్శ కూడా లేకుండా ఉంటే, అరే సొంతోళ్ళు చేస్తుంటే సొంతోళ్ళు నశించిపోతున్నా చింత లేదు, బయటోళ్ళు నశించిపోతున్నా చింత లేదు. అసలు ఇంతకీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అసలు ఆత్మపూర్ణుడైన పౌలు ఏథెన్సులో బహు విగ్రహారాధన జరుగుతుంటే అది చూసి ప్రజలు సత్యం ఎరగాలని వారి విషయంలో ఆత్మ పరితాపం పట్టలేకపోయినని అపోస్తల కార్యం 17లో రాశాడు. వారికి సత్యం అందించాలి ఎట్లనన్నా అని కృషి చేసి చివరికి ఏథెన్సులో సత్యం అందించి అక్కడి నుంచి కదిలాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ప్రభువును బట్టి ప్రకటించకుండా ఉండలేడు. 4 సంగతులు. ఇంకా ఎన్నున్నాయి? పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు కృంగుబాటులో, పిరికితనంలో ఉండడు, రివర్స్గా ఉంటాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడి దృష్టే వేరసలు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు సమస్యని చూసే విధానం వేరు, ఆత్మను పోగొట్టుకున్నోడు చూసే విధానం వేరు. ఇది ఎన్నోసార్లు చెప్పా. సౌలు గొలియాతును చూసిన దృష్టి వేరు, దావీదు గొలియాతును చూసిన దృష్టి వేరు. సౌలు ఏమన్నాడు దావీదుతో? వాడు అంత పొడుగున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు ఎందు అభ్యాసం పొందినవాడు, వాడు ఒంటి నిండా కవచాలు కట్టుకున్నాడు, వాడు అంత పనోడు ఇంత పనోడు అని శత్రువు యొక్క బలాన్ని పొగుడుతున్నాడు సౌలు. పరిశుద్ధాత్మ చేత ఫుల్లుగా అప్పుడే నింపబడి బగబగ మండుతున్న మంటలో ఉన్నాడు దావీదు. ఏమన్నాడు తెలుసా? వాడి పొగడ్తలు ఎవడికి కావాలి, వాడి గొప్పలు ఎవడికి కావాలి, వాడు ఎంత అసలు నా దేవుని ముందు. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త బలవంతుడు నా దేవుడు. అరే ఆయన ముందు వీడు ఒక ధూళి కణంతో సమానం కదా, ఒక పురుగు కంటే తక్కువ కదా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఒక మనిషి గురించి, వాడి పొడుగు, లావు, ఎత్తు, విద్య, వీటి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏమైంది ఇతనికి? ఈ మనిషికి ఏమైంది అంటే సింపుల్గా చెప్పాలంటే అభిషేకం పోయింది, ప్రభావం పోయింది. ఈకాబోదులాగా మిగిలిపోయాడు సౌలు. ప్రభావంతో నింపబడి వచ్చిన దావీదుకు గొలియాతు అంత పొడుగు లేదు, ఇంత లావు లేదు. సమస్యను చూసే దృష్టి వేరే. ఈరోజు చిన్న చిన్న సమస్యలు కూడా గందరగోళం అయిపోయి వాటిని భూతద్దంలో చూసుకొని జుట్టు బీక్కుంటున్నా. పోయిండ్లా నీ మీద అభిషేకం? పోయిండ్లా?
చిన్న వాటికి పెద్దయి ఇంకా ఎంత పెద్దవి వచ్చినా ఆత్మపూర్ణుడైన వాడు దాన్ని చూసే దృష్టి వేరు, లెక్క కూడా చేయరు. నిజంగానే లెక్క చేయకపోవటం కాదు, కొట్టేశాడా లేదా, ఎదుర్కొన్నాడా లేదా, పడగొట్టాడా లేదా, కనీసం ఆయుధం తీసుకెళ్ళాలా, కవచాలు వేసుకోవాలా. జంతువుల్ని తోలే ఒడిసెలతో వాడిని కొట్టేశాడు. అది ఎంత చీప్గా చూశాడో చూడు. 40 రోజులు ఇశ్రాయేలు సైన్యం మొత్తం గడగడ వణికి సచ్చారు వాడిని చూసి. ఒక్క దెబ్బతో పడగొట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యను చూసే దృష్టి మారిపోద్ది. అభిషిక్తుడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మతో మండుతూ, ఆత్మ అభిషేకంతో మండుతున్న వాళ్ళ మాటలు ఎట్లుంటాయి తెలుసా? అక్క నాకు ఈ సమస్య కంటే మా దేవుడు తీసేస్తాడమ్మా, దాన్ని లెక్క చేయవాక దాన్నే, నా దేవునికి సమస్తము సాధ్యమే. అన్నా నాకు ఈ సమస్య, అమ్మా తమ్ముడు లెక్క చేయవాకు, నా దేవుడు శక్తి గలవాడు. హల్లెలూయా, దాన్ని దేవుడు తీసేస్తాడు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డ వారి నోట ఓటమి అనే మాట ఉండదు, ఒప్పుకోరు. చెప్తున్నా, ఆత్మ అభిషేకం పొందిన వారు క్రీస్తుకు సాక్షులై ఉంటారు. అపోస్తలుల కార్యం 1:6, 1:8, 1:8-9. పరిశుద్ధాత్మ పూర్ణులైన వారిని దేవుడు నిలబెడతాడండి. ఎహెజ్కేలు 2:1. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెనో. అంటే నిలబడటానికి ఎహెజ్కేలు ట్రై చేస్తే ఎహెజ్కేలు వల్ల కాలేదు. ఎహెజ్కేలు ప్రార్థించాడు, దేవుడు తన ఆత్మను పంపాడు ఎహెజ్కేలుకి. ఆ ఆత్మ ఎహెజ్కేలులోకి వచ్చాడు, ఎహెజ్కేలు నిలబెట్టేశాడు. అంటే ఆత్మీయ జీవితంలో చక్కగా నిలవటం అనేది పరిశుద్ధాత్మ శక్తి వలన సాధ్యమవుతుంది. తనంతటా తాను నిలవలేడు. ఈరోజు నువ్వు నేను కూడా మనంతటా మనం నిలవలేం. మనం నిలవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తప్పనిసరి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెప్పాను? 4. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని రాస్తుంది. సగం సత్యంలో ఆగం, సంపూర్ణ సత్యంలోకి నడిపించబడతా ఉంటాం. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డ వాని మీదకి శత్రువు గడగడలాడతాడు, దరిజేరలేడు. కుట్రలు బనటం తప్ప ముఖాముఖి ఎదిరించలేడు. పరిశుద్ధాత్మ శక్తి పొందిన వానికి అధికారం ఉంటుంది, వాని ప్రార్థనకు ప్రత్యేకత ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవాడు వరములు పొందుతాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవాడు వరములు పొందుతాడు. అది భాషలు కావచ్చు, ప్రవచనం కావచ్చు, వాక్యోపదేశం కావచ్చు, బుద్ధి వాక్యం కావచ్చు, జ్ఞాన వాక్యం కావచ్చు, ప్రవచనం కావచ్చు, అన్ని వాక్యానుసారంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు వరములు పొందుతాడు. ఎక్కడ ఏ సమాజంలో ఏ వరం అవసరమో ఆ వరాన్ని దేవుడు వానికి ఇస్తాడు, వాడుకుంటాడు. ఆమెకి ఇస్తాడు, వాడుకుంటాడు. చూడు, అన్నీ ఎందులో ఉన్నాయో చూడు. మనకు కావాల్సిన సమస్త సరుకంతా ఆత్మాభిషేకంలో ఉంది. మన భక్తి జీవిత స్థిరత్వం కూడా అభిషేకం మీదనే ఉంది. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మాకు పిలచితివా, మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృప నన్ను
అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా. ప్రభువుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడు. ఇంకా ఉన్నాయి, అయిపోలా. పాటలు కూడా మీరు పాడే పాటలు, భక్తులు రాసిన పాటలు కూడా బోల్డ్ అన్ని మ్యాటర్లు ఇస్తాయి పరిశుద్ధాత్మ గురించి. పరిమళించెని నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని. పరిశుద్ధాత్మలో సాక్ష్యం పరిమళించడం అటుంచితే పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఆత్మలో ఆనందిస్తూ ఉంటాడు, పరవశంలో ఉంటాడు. మనం ఏ ఆనందంలో ఉన్నాం? మన దృష్టి ఎటుపోయింది? ఎంతమంది అండి ఈరోజు పరిశుద్ధాత్మలో ఆనందించడానికి వెతికిన వాళ్ళు? ప్రతి ఒక్కడికి, చిన్నపిల్లలకి గిలక్కాయ దొరికినట్టు ప్రతి ఒక్కడికి ఒకటి దొరికింది. ఏది చూసినా అందులో చూడటం, అందులో ఇకిలించుకోవటం, సగిలించుకోవటం, ఆనందించటం. లోకానుసారమైన చెత్తలోనే కదా ఈరోజు ఆనందం వెతుకుతున్నాం. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు దేవునిలో ఆనందాన్ని వెతుక్కుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకి మనం చిన్నప్పుడు గిలకాయలు కొనిస్తాం కదా, అట్లా మీకు తెలుసులే అదేందో. అందరికీ చదువు ఉన్నోళ్ళకదే, చదువు లేని వాళ్ళకదే, పిల్లోళ్ళకదే, పెద్దోళ్ళకదే, ముసలోళ్ళకదే, కుర్రోళ్ళకదే, ఆడవాళ్ళకదే, మగవాళ్ళకదే, అందరికదే. ఏంటిది అది? ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, భక్తిలో పాడైపోతున్నారు చాలా. నేను చెప్తున్నా, ఎవ్వరికి వాళ్ళు విమర్శించి చూసుకోండి ఒక్కసారి. దేవునితో ఎలాంటి అనుబంధం నువ్వు మెయింటైన్ చేస్తున్నావు? ఎట్లా అసలు నీ దగ్గర ఆ ప్రభావం ఉందా? ఆ స్పర్శ ఉందా? పరిశుద్ధాత్మ పూర్ణుడవై పూర్ణురాలివై నువ్వు ఒక ఇంట అడుగు పెడితే ఆ ఇంటోళ్ళు అనుభవిస్తారు ఆ స్పర్శ. నువ్వు ఒక ఇంట అడుగు పెడితే ఆ పరిశుద్ధాత్మ స్పర్శ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు ఒక వ్యక్తిని తాకితే ఆ స్పర్శ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ స్పర్శ, ఆ అనుభూతి వాళ్ళు పొందుతారు. మనిషి మాట్లాడుతున్నట్టు ఉండదు, ఇక దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎంతమందిని చూపిస్తారు ఇప్పుడు అలాంటి వాళ్ళని? ఎంతమంది ఉన్నారు అలాగా ఆత్మలో ఆనందాన్ని వెతుకుతున్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారు అలా దేవుని అభిషేకం పోగొట్టుకోకుండా కాపాడుకున్న వాళ్ళు? నాటి దెలీలా ఒళ్ళో శాంసన్ తలబెట్టి నిద్రపోయినట్టు, నాటి దెలీలా ఒళ్ళో సంసోను తలబెట్టి నిద్రపోయినట్టు ఈరోజు లోకం ఒడిలో తలబెట్టి బబ్బుంది సంఘం. సగం పడ గుండు గీసింది ఇప్పుడు లోకం అనే దెలీలా. ఇకనన్నా జాగ్రత్త పడకపోతే మొత్తం అయిపోయే అవకాశం ఉంది. అందరూ మేల్కోవాలి, అందరూ జాగ్రత్త పడాలి. ఆత్మ కలిగిన వాడు దేవుడు చెప్పే సంగతులు, పరిశుద్ధాత్మ యొక్క సంగతులు గ్రహిస్తాడుగాక. ఆమేన్. ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ప్రభావం ఆ భక్తుడు కోరాడంటే ఎందుకు కోరాడు? నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేసి నాకు శక్తి కావాలి. ఒక సమాజాన్ని నేను రన్ చేయాలంటే నాకు నీ ఆత్మ కావాలి, నీ సహాయం కావాలి, నువ్వు కావాలి దేవా, నువ్వు కావాలని అడిగాడు. ఒకవేళ కొంతమంది ఉండొచ్చు ఇంకా ఆత్మీయతలో బతికి, వందనాలు మీకు. కొంతమంది ఉండొచ్చు ఇంకా దేవునితో సత్సంబంధం కలిగి, స్తోత్రం ప్రభుకి. కానీ అది వేళ మీద లెక్క పెడతాను వాళ్ళని. చాలామంది పతనమై ఉన్నారు ఆత్మీయంగా. చాలామంది జీవిస్తున్నామన్న పేరే కానీ మృత స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు.
యవనస్తులు అంటూ స్త్రీలు, పురుషులు చాలామంది ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నారు. అభిషేకం కోల్పోయి ఉన్నారు. నూనె పోగొట్టుకొని ఉన్నారు. భక్తిని అశ్రద్ధ చేశారు. ఆత్మీయతను నిర్లక్ష్యం చేశారు. పరిశుద్ధాత్మ ప్రసన్నతను అనుభవించే అనుభవాన్ని కోల్పోయి చల్లారిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళని జాగ్రత్త పడదాం. సేవకులు జాగ్రత్త పడాలి. భక్తి సాధన కోల్పోయారు దైవజనులు. అందరం నేను కూడా ఒప్పుకుంటున్నా. నేను కూడా చేయాలి, ఇంకా చేయాలి. నేను ఒప్పుకుంటున్నా, మీరు ఒప్పుకోండి. మరేం చేయాలన్నా టెన్షన్ పడొద్దు. ఒక అవకాశం ఉంది. సంసోను తల మీద వెంట్రుకలన్నీ దెలీలా తొలగించి శత్రువుల చేతికి అప్పగిస్తే శత్రువులు సంసోనును ఆడుకోవటం మొదలుపెట్టారు. అయితే దేవుడు వదల్లా. సంసోను తల మీద వెంట్రుకలు తిరిగి మొలవనారంభించను అని రాయించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒకవేళ బలహీనపడి దిగజారినా తిరిగి నువ్వు పుంజుకొని మళ్ళా లేచి జూలు విదిల్చే అవకాశం నీకుంది నా కుమారుడు అంటున్నాడు దేవుడు. నువ్వు తిరిగి పుంజుకొని లేచి జూలు విదిల్చే అవకాశం నీకుంది నా కుమారి అంటున్నాడు దేవుడు. నీ స్థితి ఏమిటో నీకు అర్థమైందా ఇప్పుడు? నీ స్థితి ఏమిటో నీకు అర్థమైందా ఇప్పుడు? నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు అర్థమైందా? యెరూషలేము నుండి ఎరికోకి దిగిపోతున్నట్టుందా, లేకపోతే ఎరికో నుండి యెరూషలేముకి ఎక్కిపోతున్నట్టుందా నీ అనుభవం? దిగిపోయావు. ఆ స్థితి నువ్వు గుర్తుపడితే నిజమే అన్న, ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధాత్మ స్పర్శ, ఆ ఫోర్స్ నాలో తగ్గిపోయింది అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే తిరిగి నువ్వు మళ్ళా నింపుకో, తిరిగి పొందుకో. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను. నా వైపు తిరుగుడి, నా మాట విని నా వైపు తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను. సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాట. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఏ తండ్రి అయినా తన బిడ్డ గుడ్డును అడిగితే తేలుని ఇస్తాడా? చేపను అడిగితే పాముని ఇస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటే మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టంగా మరి నిశ్చయముగా తన పరిశుద్ధాత్మనిచ్చును కదా అన్నాడు. మీకు డబ్బులు ఇచ్చును కదా అనలా, వెండి బంగారాలు మరి నిశ్చయముగా ఇచ్చును కదా అనలా, మీకు 100 ఎకరాల పొలం ఇచ్చును కదా అనలా. వీటన్నిటికంటే విలువైన ఎంతటి దాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టే తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చును కదా. సమస్తమును నీకు సమకూర్చి ఇవ్వగల పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి. ఆ ప్రభావంతో నింపబడాలి మనం. ఆ ఆత్మ మత్తులో ఉండాలి మనం. లోకమత్తులోకి వెళ్ళొద్దు. మోసం చేస్తున్నాడు శత్రువు. లోక ఆకర్షణలకు చాలా బలహీనపడిపోయావు, గురైపోయావు. సరిచేయబడు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన ఒక వ్యక్తి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో వాతావరణం కూడా మారిపోయిందండి. ఆత్మపూర్ణురాలైన ఒక వ్యక్తి ఓ ప్రదేశంలో సంచరిస్తుంటే ఆ ప్రదేశం పరిస్థితి మారిపోయిందండి. హల్లెలూయా. ఆత్మపూర్ణుడైనటువంటి ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మనుషుల మధ్య సంచరిస్తుంటే అక్కడ క్లైమేట్ మారిపోతే ఆ వాతావరణం మారిపోయింది. ఆధ్యాత్మికత వచ్చేస్తుంది అక్కడికి. మన స్థితిని మనం గుర్తుపడదాం. అపవాదికి చోటిస్తే వాడు లాగి పడేస్తాడు. ఇప్పటికే చాలా దిగజారిపోయాం, దిద్దుకుందాం. 23వ కీర్తనలో దావీదు చూడండి ఏమన్నాడు. 23వ కీర్తన 5వ వచనం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. అది తొలి అనుభవం. అభిషేకంతో నింపబడి బాగా ఫోర్స్గా ఉన్న అనుభవం అది. నూనెతో నా తల్లి అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లిపోతుందన్న అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి ఉన్నాను, ఆత్మ అభిషేకంతో ఉన్నానని ఆనందపడ్డాడు. ఆ స్థితిలో తను పాడిన పాట యెహోవా నా కాపరే, శత్రువైనా భయపడనో. చూడండి, అభిషిక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తనలో ఒక అభిషిక్తుని యొక్క లక్షణాలన్నీ రాస్తున్నాడు. అభిషిక్తుని లక్షణాలు: గాఢాంధకారపు లోయలకు భయపడటం, అంధకారానికి భయపడడు,
శత్రువులకు భయపడడం, ఆహారపు కొదువుకు కరువుకి భయపడడం, నాకు లేమి కలుగదు అంటాడు. శాంతికరమైన జలములు నేను త్రాగుతాను అంటాడు. నా శత్రువుల ఎదుట నాకు విందు రెడీ అంటాడు. ఇంకా చెప్తాడు, నాకు నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే అంటాడు. అంతేకాదు, నాకు చిరకాలము యెహోవా మందిరమే నివాసం, యెహోవా మందిరమే నివాసం, దేవుని సన్నిధే నివాసం, దేవుని పాద సన్నిధే నా నివాసం, ఆయన పాద సన్నిధే నా ప్రపంచం, ఆయనే నా లోకం. అభిషిక్తుడైన వాడు పాడిన పాట అది. ఆత్మపూర్ణుడై ఆత్మతో నింపబడిన వాడు పాడిన పాట. 51వ కీర్తనలోకి వచ్చేసరికి, 11వ వచనంలోకి వచ్చేసరికి, దేవా, ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోయాను, దిగజారిపోయాను. నాకు నువ్వు ఇచ్చిన నెమ్మదిగల అనుభవాలన్నీ నన్ను సోమరిని చేశాయి. నాకు నువ్వు ఇచ్చిన నెమ్మదిగల అనుభవాలన్నీ నన్ను బలహీనతలు నెట్టేశాయి. నువ్వు నాకు నెమ్మదినిచ్చావు, నాకు సహాయం చేశావు, ఆపద నుండి నన్ను విడిపించావు. నేను ఇప్పుడు సోమరిని అయిపోయాను, నిష్ఫలుణ్ణి అయిపోయాను. ఇదిగో ఇంత నీచానికి దిగసారాను. దేవా, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తొలగించు. చూడండి ఏమంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అద్దు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? తేడబడ్డాడు. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంటే ఏ పరిస్థితికి వచ్చాడు? కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మనం ఆ మెట్టులో ఉన్నాం. దేవుని పాదాలు పట్టుకుందాం. తర్వాత 92వ కీర్తన 10వ వచనంలో మరొక అద్భుతమైన మాటతో ముగిస్తాను. గుర్రపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను. అంటే పాత తైలం ఏమైంది? పాత తైలం తరిగిపోయింది, పాత తైలం అడుగంటిపోయింది. అయితే అయిపోయిందా అంతటితో? నో, మళ్ళా దేవుని పాదాలు పట్టుకున్నాను. క్రొత్త తైలముతో తిరిగి నన్ను నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కొమ్ము పైకెత్తాడు. అంటే అర్థమైందా? కొమ్ము కింద పడిపోయిందంటే అధికారం కోల్పోయాను. తైలం తరిగిపోయిందంటే శక్తిహీనున్నయ్యాను. ఇప్పుడు దేవుని పాదాలు ఆశ్రయిస్తే క్రొత్త తైలముతో నన్ను అంటాడు. గురుపోతు కొమ్ము పైకెత్తినట్టు నన్ను, నా కొమ్మునంటే నా అధికారమును తిరిగి నాకు ఇచ్చాడు.